భరోసా ఇస్తున్నారా, లేకపోతే ఇప్పుడు అమరావతి అంటారా, విశాఖ అంటారా, ఏమంటారా అనేది చెప్పండి. అది మేము అడిగేది. మీరు మేనిఫెస్టోలో కర్నూలు రాజధానిని పెట్టలేదా? పెట్టకపోతే మేము చూపిస్తాం ఈ రోజు మీరు పెట్టినటువంటిది. ఇంకోటి బాలకోటయ్య గారి దగ్గరికి వస్తే ఒకటండి, ఈరోజు చాలా ఫ్రెండ్లీ హౌస్ అరెస్ట్ అంట, రిసార్ట్ హౌస్ అరెస్ట్ అంట, బాలకోటయ్య గారు 5 స్టార్ హౌస్ అరెస్ట్ అంట. మరి కేసు పెట్టారా అంటే పెట్టలేదంటారు. ఇప్పుడు ఆయన ఏంటి, ఆ సుధాకర్ గారు చనిపోయిన దాని ఇష్యూని మాట్లాడటానికి నన్ను కూడా దళితుడిని కాబట్టి నేను కూడా రాజకీయం చేయొచ్చు కాబట్టి ప్రభుత్వం మీద బండలు వేయొచ్చు కాబట్టి ఈ రోజు ఫ్రెండ్లీ హౌస్ అరెస్ట్ అనే కొత్త టైటిల్ పట్టుకొని వచ్చారు బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు, మీరు అమరావతి ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేయడం యాజ్ ఏ సిటిజన్ గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అండ్ వైసీపీ పార్టీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఈ ఉద్యమం పేరుతోటి ఎన్ని ఛానల్స్ తిరుగుతున్నారో, ఏ రకంగా టీడీపీ కండువా కప్పుకొని మాట్లాడుతున్నారో గత 5 సంవత్సరాల నుంచి అందరూ చూస్తున్నటువంటిదే, కొత్తగా చూస్తున్నది కాదు ఇక్కడ. ఒక పాయింట్. ఇంకోటి, ఈ ఫ్రెండ్లీ అరెస్టులు ఏవైతే ఉన్నాయో అవి మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ లో. ఇప్పుడు డీజీపీ మీ మనుషులే ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ లో మీ మనుషులే ఉన్నారు, వెళ్ళి కేసు పెట్టుకోండి. లేకపోతే ఫ్రెండ్లీ హౌస్ అరెస్ట్ అన్నారు కదా, శుభ్రంగా ఇంట్లో ఫ్రెండ్లీగా టైం పాస్ చేయండి. మీరు సుజనా చౌదరి గారి పక్కన ఉండి మీరు ఇంట్లో ఎక్కడో ఉండి ఫ్రెండ్లీ హౌస్ అరెస్ట్ అంట. అసలు లీగల్ సిస్టమ్ లో అసలు ఆ మాటే లేదు. అసలు ఎవరు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? ఈరోజు సాక్షి పేపర్ చూసారండి, సాక్షి పేపర్ లో హోంమంత్రి వనిత గారి మీద దాడి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య గారి మీద దాడి. వీళ్ళందరినీ ఎవరు చేస్తున్నారు? ఈ రోజు గెలవము అని చెప్పి టీడీపీ పార్టీ నిశ్చయించుకొని మనుషుల మీద తిరగబడి కొడుతున్నటువంటి పరిస్థితి. ఏమన్నా అంటే కేసులు పెట్టకుండా ఇలాగ దళితులను అడ్డం పెట్టుకొని లేకపోతే ఇంకొకళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది. ఈ రోజు మీరు గెలిచేటువంటి పరిస్థితి ఏ మాత్రం లేదు. గెలిచేటువంటి పరిస్థితి లేక మహిళల్ని కొట్టడం, దాడుల్ని చేయటం, అదే విధంగా నోటికి ఇష్టం వచ్చినట్టు ఆ చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వృద్ధుడు వయసు ఉడిగిపోయినటువంటి ఒక వృద్ధుడు, ఎందుకు మేము డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నామంటే ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి. ఐఎమ్ సారీ టు సే దట్. ఆయన మాట్లాడండి అసలు సభ్యతగా ఉన్నాయి, అవి అసలు డాష్ మీద చెప్పలేకపోతున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి ఒక చంద్రబాబు అనేటువంటి ఒక వృద్ధుడు ఈరోజు అన్ని ఊతకర్రలను పట్టుకొని ఈరోజు ఎలక్షన్స్ ఈదుదామని ఉన్నాడు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక్కసారి ఛాన్స్ అడిగారు. ఒక్కసారి ఛాన్స్ అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన చేస్తారు. మీరు ఇది రాసి పెట్టుకోండి. మీకు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు, కానీ మీరు ప్రతిసారి కూడా పరిపాలన చేసిన తర్వాత నెక్స్ట్ కన్సిక్యూటివ్ టర్మ్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు. ఎందుకు అంటే అది మీరు చేసిన పరిపాలనకి అది నిదర్శనం. మీరు ఎప్పుడు అధికారం ఇచ్చినా మీరు ఎఫెక్టివ్ గా పరిపాలన చేయలేరు కాబట్టే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఓడిపోతుంటాడు. ఇప్పుడు కూడా ఓడిపోతాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. అది మీరు రాసి పెట్టుకోండి. ఆయన కనీసం కుప్పంలో గెలవడు, కుప్పంలో మా భరత్ మీద కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. చెప్పండి. ఇంకా ఏమన్నా మీరు చెప్పాలనుకుంది? నేను మోడీ గారు మాట్లాడిన దాంట్లో ఒకటి జనసేన గురించి చెప్తాను. పీక్ వెళ్ళిపోయారు. మీరు మాట్లాడతారండి, ఆవిడ చెప్పిన అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. భారత్ వికాస్, భారత్ आंध्र प्रदेश विकास, आत्मविश्वास, ये भाषण है ना, आपके पास कुछ भी नहीं है. ये भाषण देने के लिए आते हैं आपका प्रधानमंत्री जी. రామ్ కుమార్ గారు భాషణ అవసరం లేదండి. పని ఏం చేస్తారో చెప్పండి. ఏ భాషణ नहीं चाहिए हम लोगों को. స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పండి, తెలుగు అర్థమవుతున్నట్టు తెలుగులో మాట్లాడండి. మీ ప్రధానమంత్రి గారికి అర్థమయ్యేటట్లు మాట్లాడుతున్నాను హిందీలో. మా భాషా చాతుర్యం ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదండి. కానీ మీ ప్రధానమంత్రి గారికి అర్థం కావాలి కదా. మాకు ఇవ్వలేదు మహాప్రభు, మాకు స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు, మాకు ఉమ్మడి ఆస్తులు పంచలేదు, మాకు పోలవరం ఇవ్వలేదు అని అర్థం అవ్వాలి కదా మీ ప్రధానమంత్రి గారు. అందుకని చెప్పి మేము హిందీలో మాట్లాడుతున్నాం అంతే. రామ్ కుమార్ గారు
రామ్ కుమార్ అంటే పవన్ కళ్యాణ్ కోసం ఏమన్నా మర్చిపోయారండి? మా పవర్ స్టార్ గారి కోసం కూడా ఏదో చెప్తాను అంటున్నారు. చెప్పేది ఉంటారు అది కూడా. మీ పవర్ స్టార్ అసలు ఈ దిల్ మాంగే మోర్ చెప్పండి. మీ మనసులో బాధ అంతా తీసేస్తే అసలు ఆయనే వైసీపీ కోల్పోతుందన్న బాధ అంతా బయట పెట్టండి ఒకసారి. పోయేటువంటి దానయ్య ఎవరంటే పవన్ కళ్యాణే. అసలు ఆయనే దారిని పోయే దానయ్య ప్రజల్లో. ఇంకా ఆయన ఓ మహారాజేష్ ఎవరో చెప్పారు కదండి, ఆయన పేరేంటో మరి. సో ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందండి? ఆయనే అసలు ఈ లీడరే ఒక దారిని పోయే దానయ్య. ఆయన గురించి కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం. ఫేస్బుక్ లో ఒకటి ఈ మహారాజేష్ అనేటువంటి వ్యక్తి ఈ ఆడపిల్లల మీద కామెంట్స్ పెట్టి ఒక చీప్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. అతని గురించి డిబేట్ లో మాట్లాడుకొని మన సమయం వేస్ట్ చేసుకోకూడదు. రామ్ కుమార్ మాట్లాడతారు. చీప్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అతను. ఒక నిమిషం రామ్ కుమార్ మాట్లాడతారు. రామ్ కుమార్ గారు మాట్లాడండి. శివపార్త గారు ఒక్క నిమిషం అండి. ఏమండి, ఆవిడ అడిగిన క్వశ్చన్లకి డైరెక్ట్ గా ఆన్సర్, ఉమ్మడి ఆస్తులు ఎలా పంచాలి? ఉమ్మడి ఆస్తులు పంచడం అంటే హైదరాబాద్ ఇంకో 10 ఏళ్ల పాటు సాగించడమా క్యాపిటల్ గా? దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఏంటండి? ఏమీ లేకుండానే ఇనిషియేషన్ తీసుకోకుండానే ఢిల్లీలో పంపకాలు అయినాయా తెలంగాణకి ఏపీకి వచ్చిన? వాసుదేవ్ గారు ఆయన రెస్పాన్స్ ఏంటి? నాకు ఎవరు సార్?